నమస్కారం. శివరాజయోగ కృష్ణ స్వామీజీపై నిందల, ఆధ్యాత్మిక శిఖరంపై అపవాదుల, ఎందుకీ పైత్యం, ఎవరిది పైత్యం? అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. హిందూ ఆధ్యాత్మిక గురువుల్ని అవమానించడం చాలా చాలా కామన్ అయిపోయింది. ఎవరైనా ఒక గొప్ప గురువు మన మధ్య ఉన్నారంటే అతనిపై అపవాదులు వేయడం, ఎలాగైనా అవమానించాలని ప్రయత్నించడం. ఇక మీడియాలో ఒక సెక్షన్ సైతం బురద జల్లడమే పనిగా పెట్టుకొని పనిచేస్తుంది, బ్లాక్ మెయిల్ కు దిగుతుంది. అయితే సత్యమేవ జయతే అన్నారు పెద్దలు. నిజానికి చెదలు పట్టదు, అబద్ధం అన్నిసార్లు విజయం సాధించదు. దానికి ప్రత్యక్ష తార్కాణం మన పరమ గురువులు శివరాజయోగి కృష్ణ స్వామీజీ గారు. ఎవరి శివరాజయోగి కృష్ణ స్వామీజీ? మీడియా అంతా వైరల్ అవుతోన్న ఈ గురూజీ ప్రస్థానం అద్భుతం, అనితర సాధ్యం. నిర్మల్ కేంద్రంగా శివరాజయోగాన్ని బోధిస్తూ ఉంటారు. ఉచితంగా మహాప్రాణ విద్య గురుదీక్ష ఇస్తారు. అత్యంత అరుదైన సుందరమైన రాజశ్యామలదేవి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. అలా అనతి కాలంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా ఎదిగారు. అలా కృష్ణారెడ్డి అనే ఒక యువకుడు శివరాజయోగి కృష్ణ స్వామీజీగా ఎదిగి దేశ విదేశాల్లో సంచలనం సృష్టించాడు. దాంతో అప్పటిదాకా మహాగురువులుగా చలామణి అయిన ఒకరికి కంటకింపుగా మారారు. అన్నీ ఉచితంగా బోధిస్తూ ఆధ్యాత్మిక సంపదను పంచిపెడుతున్న గురూజీ గారంటే ఆ కమర్షియల్ గురువుకు ఇబ్బందిగా మారింది. అందుకే ఆయనపై దాడులు మొదలయ్యాయి. మనం ఎదుగుతున్నామంటే మొదట నవ్వుతారు, ఆ తర్వాత హేళన చేస్తారు, ఆ తర్వాత దూషిస్తారు, చివరకు భక్తులుగా మారిపోతారు. ఇది జీవిత సత్యం. అచ్చం అలాగే మన శివరాజయోగి కృష్ణ స్వామీజీపై దూషణలు, నీలాప నిందల పర్వం మొదలైంది. బ్రహ్మజ్ఞానమే బ్రాహ్మణత్వం అన్నారు పెద్దలు. వేదం నేర్చుకున్న ప్రతి ఒక్కరూ వేద పండితుడే, పరమ పూజనీయుడే. ఆధ్యాత్మిక సాధనకు కులం మతం అడ్డొస్తాయా? దైవీక జ్ఞాన సంపద కొందరికే పరిమితమా? ఎందుకే సంకుచిత్వం? ఇది ప్రశ్నించినందుకే గురువుల ముసుగులో ఉండే కొందరికి కోపం వచ్చింది. మన శివరాజయోగి కృష్ణ స్వామీజీపై నిందలు, నేరారోపణలు మొదలుపెట్టారు. అహం నాస్తి అని చెప్పాల్సిన గురువులు అహం బ్రహ్మస్మి అంటూ కుట్రలు, కుతంత్రాలకు తెరతీస్తున్న దుస్థితి నేటి కలియుగ వైచిత్రి. గురువుగారి ఆధ్యాత్మిక ప్రస్థానం అద్వితీయం. ఆయన పేరు కృష్ణారెడ్డి, నిర్మల్ వాస్తవ్యుడే. తన 17వ ఏట నుంచే ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమయ్యారు. జీవనం కోసం అనేక వృత్తి వ్యాపారాలు చేస్తూనే తన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించారు. నిత్యం శివరాజయోగ సాధన చేస్తూ చివరకు ఆత్మ సాక్షాత్కారం పొందారు. అమ్మవారి ఆదేశాల మేరకు నిర్మల్ వేదికగానే రాజశ్యామల ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి పూర్తి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేశారు. శివరాజయోగ కృష్ణ స్వామీజీ అప్పటి నుంచి తనకు కలిగిన బ్రహ్మ జ్ఞానాన్ని అందరికి ఉచితంగా బోధిస్తున్నారు. మహాప్రాణ విద్య గురుదీక్ష ఇస్తారు. అలా అనతి కాలంలోనే ఆయన బోధనలు, ఆయన ప్రజాసేవ, ఆలయ వైభవం ఖండాంతరాలు వ్యాపించింది. దేశ విదేశాల నుంచి భక్తుల రాక మొదలైంది. అక్కడ జరిగే పూజాదికాలకు, యజ్ఞ యాగాదులకు జనం దూరభారాలు ఎంచకుండా తండోపతండాలుగా రావడం సహజంగానే అప్పటిదాకా మహాగురువులుగా పూజలందుకున్న వారికి కంటకింపుగానే ఉంటుంది. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు సామాన్యులకు. అలాంటిది అరిషడ్ వర్గాల్ని జయించాను అని చెప్పుకునే గురువులు కూడా బురద జల్లే సంస్కృతికి తెగబడ్డారు. అప్పటిదాకా శివరాజయోగిని భక్తిగా కొలిచిన కొందరితో తిట్టించారు. అయితే కాలం జాలం అదే కదా. తప్పు చేస్తే అది మనల్ని లోలోన తొలిచివేస్తుంది. నిజం బయటికి వచ్చే వరకు నిద్రపోనీదు. అందుకే మళ్లీ ఆ భక్తులే అశేష భక్తజన సమూహంలో తమ తప్పొప్పులను ఒప్పుకొని గురువుగారికి క్షమాపణ చెప్పుకున్నారు. నేను ముఖ్యంగా మీ అందరి ముందుకు వచ్చింది ఎందుకంటే కృష్ణారెడ్డి అన్నయ్య అందరికి తెలిసినతనే. గతంలో ఆయన గురించి, అన్నయ్య గురించి, కృష్ణారెడ్డి పేరు చెడగొట్టడం గురించి మా తెలియని వాళ్లకు ఎన్నో రకాలుగా చెప్పి మమ్మల్ని వాడుకొని ఎన్నో అప్పుడు చెప్పిండ్రు. ఒక 4 సంవత్సరాల కిందట. ఇప్పుడు ఆయన పెద్ద శివరాజయోగిగా మారిన తర్వాత కూడా దుష్పరచానికి, ఆయనని చెడు ఉద్దేశంతో ఆయన మీద మళ్ళీ మళ్ళీ ఇట్లా నిందలు కట్టడం కానీ, ఆయన పేరుని చెడగొట్టడం, ఆ స్వామి పేరు చెడగొట్టడం. ఎందుకంటే ఎవరి ద్వారా వాళ్ళది మమ్మల్ని ముఖ్యంగా వాడుకుంటున్నారు. అప్పుడు తెలియక చేసిన తప్పుని మా ద్వారా అనిపించిండ్రు. ఎందుకంటే ఆయన కృష్ణారెడ్డి అన్నయ్య
అప్పుడు మాకు జ్ఞానం లేకుండే, తెలివి లేకుండే. ప్రతి గ్రామాలకు తిరిగి ఆయన మా గురించి చెప్పి మంచి నేర్పిండు మాకు. గురుతత్వం అంటే ఏంది, భగవంతుడు అంటే ఏంది, భగవంతుడిని పూజించడం వల్ల నిత్యం మీరు ఏ విధంగా ఉండాలా అని దారి చూపించిన ప్రతి ఒక్కరికి, అంటే నాకే కాదు నాలాంటి 1000 మందికి దారి చూపించింది కృష్ణారెడ్డి అన్నయ్య గారు. అప్పుడు తెలక తప్పు చేసినామని మేము ఇప్పటికి బాధపడి మా తప్పుని తెలుసుకొని గురు సన్నిధికి చేరుకున్నాం. చేరుకున్న తర్వాత కూడా మళ్ళీ మమ్మల్ని ఆ తప్పుల్ని వెలికి తీయడానికి గత 20 రోజుల నుండి కొత్తగా మాట్లాడినట్టు చూపిస్తున్నారు. దయచేసి మీరు అది నమ్మకండి. అది మేము అప్పుడు చేసిందాం తెలియక. అలా చెప్పించారు నన్ను. అది చెప్పినందుకు నేను ఎంతో పశ్చాత్తాపడ్డాను. ఒక 2 years స్వామివారికి దూరంగా ఉన్నాను నేను రాజశ్యామల. ఆ తప్పు తెలుసుకొని అక్కడ వాళ్ళు చెప్పింది తప్పు అని నేను గ్రహించి స్వామివారిని మన్నించమని అడిగాను. స్వామి నన్ను దయతో దగ్గర తీసుకున్నారు. దానికి నేను చాలా సంతోషించాను. అయినా మళ్ళీ అదే ధోరణి, తాము అబద్ధాల పునాదుల మీద కట్టుకున్న పేక మేడల్ లాంటి ఆధ్యాత్మిక సామ్రాజ్యాలు కూలిపోతుంటే తట్టుకోలేని కొందరు ఇప్పుడు శివరాజయోగి కృష్ణ స్వామీజీపై మీడియా ముఖంగా దాడి చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అవే ఆరోపణలు, అవే అసత్యాలు. అయితే శివరాజయోగి కృష్ణ స్వామీజీ దేనికి చలించరు. దండలు వేసినా అదే చిరునవ్వు, అభండాలు వేసినా అదే చిరునవ్వు. ఏ గుడికెళ్లినా, గురూజీల దగ్గరికి వెళ్లినా నిలువు దోపిడీ నిత్యాకృత్యమైన ఈ రోజుల్లో కూడా అన్ని ఉచితంగానే ప్రసాదించే మహర్షి మన శివరాజయోగి. ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోరు. బ్రహ్మజ్ఞానాన్ని ఉచితంగా బోధిస్తారు. గురుదీక్షను ఉచితంగానే అందిస్తారు. తాను పొందిన ఆధ్యాత్మిక జ్ఞానం మొత్తాన్ని విశ్వమంతా పంచాలనే తపనతో నిత్యం లోక కళ్యాణ కాంక్షతో ఉండే గురువులపై నిందల, తన దివ్య తేజస్సుతో ఆధ్యాత్మిక జ్ఞాన సంపదతో నిర్మల్ పట్టణానికే ఒక విశిష్టతను తీసుకొచ్చిన శివరాజయోగి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ తన జ్ఞానయాత్రను ప్రారంభించారు. ఆయన ఎక్కడికి వెళ్లినా విశేష భక్త జన సందోహం ఆయన్ని కొలుస్తుంటే చాలా మందికి కష్టంగా ఉంది. ఎవరు ఏం చేసినా అగ్నికి చెతలు పట్టదు. ఎందుకంటే ఆయన రాజ్యసామల అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన భక్తాగ్రేసరుడు. అందుకే ఆయనంటే భక్తులకు ఇష్టం, మహా ఇష్టం. మీ ప్రయత్నాలు కొండ అద్దమందు కొంచెమై ఉండదా అనే వేమన పద్యాన్ని గుర్తుకు తెస్తున్నాయి. ఇక చాలించండి, ఆయన వెంట రండి, మోక్ష మార్గాన్ని తెలుసుకోండి, ప్రశాంత జీవన సూత్రాల్ని ఆకలింపు చేసుకోండి. మీ జీవితాన్ని బ్రహ్మ జ్ఞానతత్వంతో ఉన్నత స్థితికి తీసుకువెళ్ళండి. అందుకు మన శివరాజయోగి కృష్ణ స్వామీజీని శరణు వేడటమే తప్ప మరో మార్గం లేదు. ఆయన క్షమాగుణ సంపన్నుడు, నిజంగానే అర్షడ్ వర్గాల్ని జయించినవాడు. చివరగా ఒక్క మాట, మన శివరాజయోగి కృష్ణ స్వామీజీపై మీరు వేస్తున్న నిందలు, మీరు చెబుతున్న అబద్ధాలు ఎల్లకాలం దాగవు. అసత్యాలతో, అర్ధ సత్యాలతో అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలరా? అలాగే మన శివరాజయోగి కృష్ణ స్వామీజీ ప్రభావాన్ని మీరు లేస మాత్రం కూడా తగ్గించలేరు. మీది వృధా ప్రయాస. ఇక ఏం చేయాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.